ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన దినములో అడుగుపెట్టుచున్న మిమ్మును ప్రభు ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. మనము ప్రతిరోజు ప్రార్థించేటప్పుడు సహజముగా మన అక్కరలను కొదువలను మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అలా అడిగే ప్రక్రియలో చాలా విషయాల గురించి అడుగుతూ ఉంటాము. పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగము కావాలి, ఆఫీసులో జీతము పెరగాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇంట్లో ఆఫీసులో గొడవలు తీరాలి, నెమ్మది కావాలి, పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, వాళ్ళకు మంచి జీవితము కావాలి. ఇలా ఒకదాని వెంబడి మరొకటి అడుగుతూనే ఉండాల్సి వస్తుంది. మన కోరికలు కాకుండా మన బాధలు, ఇబ్బందులు, కొరతలు, కొదువలు, అక్కరల గురించి మన బాధలను బట్టి, బాధ్యతలను బట్టి అడుగుతూనే ఉండాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలో కొన్నిసార్లు సాతాను లేదా మన మనసు అంటుంది, ఇలా ప్రతిదానికి ప్రతి అవసరము అడుగుతూ దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నామే, ఎప్పుడు ఏదొక అక్కర గురించి దేవుణ్ణి విన్నవించుకుంటూ ఉన్నామే, దేవుడు ఏమైనా అనుకుంటారేమో, లేదా కొంతమందికి ప్రార్థించమని చెప్తే వారు అనే మాట దేవుణ్ణి ఇప్పుడెందుకులే ఇబ్బంది పెడతాము అని. ప్రియులారా, సాధారణముగా మనందరి గృహాలలో చిన్నపిల్లలు ఉంటారు. వారికి ఏమైనా కావాలి అని అంటే వారు వారి తల్లిదండ్రుల యొద్దకు వచ్చి నిర్భయముగా, నిర్మొహమాటముగా అడిగేస్తూ ఉంటారు. బొమ్మలు, పుస్తకాలు, వస్తువులు, వస్త్రములు, డబ్బులు, ఇలా ఏమి కావలసి వచ్చినప్పటికీ కూడా నేను అడగొచ్చో లేదో, అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారేమో, ఇలా నేను అడిగితే ఇబ్బంది పడతారేమో అని ఆలోచించకుండా చాలా ధైర్యముగా, స్వతంత్రముగా అడిగేస్తూ ఉంటారు. కారణము ఏమిటంటే, వీరు నన్ను కన్న తల్లిదండ్రులు కాబట్టి నేను తప్పక నా ప్రతి అవసరతను గురించి వీళ్ళని అడగవచ్చు అని వారు నమ్ముతారు. మరి ఇదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు, నేను కూడా మన పరలోకపు తండ్రి బిడ్డలమే కదా. అంతేకాకుండా ఆయన చెప్తున్న మాట, మీ ప్రతి అక్కరను తీరుస్తానని. అంతేకాకుండా ఆయన మన నిమిత్తము మరణించారు. మరి మనం అడిగినవి తప్పకుండా మనకు అనుగ్రహిస్తానని ఆయన ఈ నూతన దినములో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు వాగ్దానము చేయుచున్నాడు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వనికి రాతినిచ్చినా, చేపనడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అన్న వచనము ప్రకారము మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి అడుగొచ్చో లేదో అంటూ ఆలోచిస్తూ ఏవేవో ఊహించుకుంటూ ఉండక, మన ప్రతి అక్కరను తీర్చు దేవునికి ప్రతి సమయమందు మొరపెట్టి తన కృపా సింహాసనమునొద్దకు చేరి మన ప్రతి అక్కర తీర్చుకుందాం. ప్రియులారా, మనము ఇహలోకపు బాధలను, భారములను, సమస్యలను సమస్తమును సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములకు ఏ విధముగా అప్పగించుట అను విషయమును గూర్చి మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్న మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారము మనము అన్ని వేళలా దేవుని వెదుకువారమై ఉండవలెను. దీనికి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములోనూ పరిశుద్ధ లేఖన భాగ పఠనము,
ప్రార్థన ఎంతో అవసరమైనది. ప్రిలారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు యథార్థమైన క్రైస్తవ జీవితమును జీవించుచున్నాను అని మీరు చెప్పవచ్చును. కానీ మీరు పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు ధ్యానించాలని ఆయన కోరుకొనుచున్నాడు. ప్రిలారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో చాలామంది నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కన్నీరు విడుస్తూ ఉండవచ్చును. అవును ప్రిలారా, ఇవన్నీ అపవాది వద్ద నుండి వచ్చుచున్నవి. అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమంటుందో చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము మీరు దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేసి మీ పూర్ణ హృదయముతో మీరు దేవుణ్ణి వెతికినప్పుడు మీరు మీ జీవితములో దేవుని ప్రసన్నతను అనుభవిస్తారు. మీ గృహము సర్వశక్తిమంతుడైన దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అన్ని సమయాలలో ఇహలోకపు అంధకారము నుండి, సమస్యల నుండి విడిపించబడతారు. కాబట్టి మీరు పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును, రాజ్యమును వెతకండి. ఆయన మీ భారములను భరించి మిమ్మను ఆదుకొని ఆదరిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీ హృదయము వేదనతో నిండిన సమయములో, బాధల బంధకాలతో కృంగిన వేళలో, అనారోగ్యము నీ శరీరమును కృషింపజేసిన గడియలో, అప్పుల సమస్యలలో, సతమతమయ్యే కాలములో, ఆర్థిక పరిస్థితులన్నీ నీకు అనానుకూలముగా మారే దుర్భర కాలములో, నీ అనుకున్న వారే నిన్ను గెంటివేసిన పరిస్థితిలో, ప్రియ సహోదరి, సహోదరుడా, శత్రు సమూహముని మీదికి లేచి నిన్ను అల్లకల్లోలము చేసేటటువంటి విషమ పరిస్థితిలో తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రులు, మీ సొంత వారి ఆదరణ రవ్వంత కూడా నీవు నోచుకోక నిరాశ నిస్పృహలతో నీ జీవితమును ముగించాలనుకునే స్థితిలో, ప్రియులారా, అంతా చీకటే, కనుచూపు మేరలో కూడా కానరాని అవకాశం. అప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ప్రభువులకు ప్రభువైన యేసు క్రీస్తు వైపు తిరిగి నీ చేతిని చాచగలిగితే, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి నీకు శాంతిని కలుగజేస్తాడు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చింది కూడా నీకోసమే. ఆ అందాల మోముపై ఉమ్మి వేయించుకుంది కూడా నీకోసమే. శరీరము గాయాలతో నెత్తుటి జల్లెడలా చేసుకుంది కూడా నీకోసమే. సిలువ మ్రానుపై రోధించి వేదన చెందింది, మరణానికి తనను తాను అప్పగించుకుంది కూడా నీ కొరకే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎడారిలా ఉన్న, అగాధ సముద్రాలలో ఉన్న, నీ వెటువంటి స్థితిలో ఉన్నా నీకు భయము లేదు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఏ స్థితిలో ఉన్ననో చేతినందించి ఆదుకునేవారు ఒకరు నీ కొరకు సిద్ధముగా ఉన్నారని మర్చిపోకు. ఈరోజే నీ సమస్యల పరిధిలో నుండి బయటకు వచ్చి నీ ఎదురుగా నిలబడి నీ చేతులు చాచి ఎదురు చూస్తున్న నీ యేసయ్య దగ్గరికి వెళ్ళు. నీ భారము ఆయనకప్పచెప్పు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయనే మన పరమదేవుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని సంరక్షించేవాడు. కాబట్టి ఆయన పాద సన్నిధిలో మోకరించి నీ ప్రతి సమస్య ఆయనకప్పచెప్పు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రతి భారమును భరించే దేవునిపై నీ భారాన్ని వేసి పట్టుదలతో ప్రార్థించు. ఆయనతో కలిసి ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు జీవించినట్లయితే ఆయన నీ ప్రతి భారమును తానే సహించి నీకు విశ్రాంతినిచ్చి నీ ప్రతి మార్గములో ఆయన నీకు ముందుగా
తన సన్నిధిని తోడుగా ఉంచి మీ ప్రతి కష్టాల నుండి మిమ్మల్ని ఆదుకొనుచు మీ జీవితంలోనికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయుచున్నాం. దేవా, శిలల చేత గాయపరచబడ్డ నీ పాదాల చెంత భరించలేని మా చింతలను మా భారాలను పెట్టుచున్నాం. దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేయము. మా జీవితంలో సమస్తమును మార్చి మమ్మను ఈ క్షణము నుండి ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, మా అనుదిన జీవితంలో మాకు రావలసిన ప్రతి ఆశీర్వాదములను అడ్డగించు సమస్త అడ్డంకులను నీ పరిశుద్ధ నామమున లయపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు మా భారాలన్నిటినీ నీపై మోపుచున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని కనికరించి మా భారాలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలు వారి మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. అధిక వర్షాల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయమును దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.